ఎంతమంది వస్తారు? నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. వేదిక పైనుండే నాయకులందరికీ, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ పాలిట్ బ్యూరో సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, ముఖ్యమైన నాయకులు, తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, అండమాన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాణిక్యరావు యాదవ్ గారు, గౌరవనీయులు నందమూరి బాలకృష్ణ గారు, ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నందమూరి రామకృష్ణ గారు, ప్రతి ఒక్కరికి, పత్రికా విలేకరులకు అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందనలు. 41 సంవత్సరాల కంటే ముందు రాష్ట్ర చరిత్రను తిరగరాసిన రోజు మార్చి 29. మనం ఒకసారి చరిత్రలోకి వెళితే ఆ రోజు ఎన్టీ రామారావు గారు రాజకీయాలు కావాలని, అధికారం కావాలని రాలేదు. నన్ను గౌరవించిన తెలుగు జాతి ఇబ్బందుల్లో ఉంది, ఆ తెలుగు జాతి రుణం తీర్చుకోవాలని నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన విషయం ఒక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఆ రోజు ప్రిపేర్ అయి రాలేదు, పార్టీ అనౌన్స్ చేయాలని రాలేదు. ఇష్టాగోష్ఠిగా 10 మంది కలిసి మాట్లాడి ఏం చేయాలని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఒక మీటింగ్ పెడితే ఈ నోట ఆ నోట అందరికీ తెలిసిపోయి పెద్ద ఎత్తున వస్తే ఒక పట్టుదలతో ఈ రాష్ట్రం కోసం ఏ త్యాగమైనా చేస్తానని చెప్పి అప్పటికప్పుడే నిర్ణయం వెల్లడించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. మనసులో నుంచి వచ్చిన పార్టీ. ఆయన ఒకటే ఆలోచించారు. ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు కూడా ప్రిపేర్ అయి చెప్పలా, తెలుగు జాతి నాది, ఆ తెలుగుదేశం కోసం పార్టీ పెడుతున్నా, దాని పేరే తెలుగుదేశం. ఇది మనం ఒకసారి ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తే 2 రాష్ట్రాలు ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లో తెలుగువారు ఉన్నారు, ప్రపంచం మొత్తం తెలుగువారు ఉన్నారు. 10 కోట్ల తెలుగువారు ఒక తెలుగు జాతిగా ఉండడం, వసుదైక కుటుంబంగా ఉండడం మనందరి అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానికి ప్రతినిధి తెలుగుదేశం పార్టీ. ఈరోజు మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, ఆత్మ గౌరవం ఆవిర్భవించిన రోజు. ఈరోజు ఎవరైనా సరే తెలుగు ప్రైడ్ అంటే తెలుగు జాతి ఉన్నంత వరకు గుర్తుంచే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క మీరు ఒకసారి ఆలోచించుకున్నప్పుడు చాలా మంది చెప్పారు, ఆయన తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయం జాతిని ఉద్ధరించడానికే నిర్ణయం చేశారు. ఆయన చేసిన ఏ పరిపాలనా సంస్కరణలు కూడా ఎక్కడా చరిత్రలో ఎక్కడా లేవు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు చాలా మంది అడిగారు, మీ సిద్ధాంతం ఏంటన్నారు.
మీరు కమ్యూనిస్టులా, క్యాపిటలిస్టులా, సోషలిస్టులా అంటే అవన్నీ నాకు అర్థం కాదు. చెదలు పట్టిన సిద్ధాంతాలు నాకు అవసరం లేదు. మానవత్వమే, హ్యూమనిజమే నా సిద్ధాంతం అని చెప్పిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఇంకొక పక్క మీరు చూస్తే పార్టీ రంగు పసుపు రంగు, శుభానికి సూచకం. ఎక్కడ పసుపు ఉంటే అక్కడ శుభం ఉంటుంది. అందుకే ఏ పెళ్లి చేయాలన్నా, ఏ శుభ కార్యక్రమం చేయాలన్నా పసుపు లేకుండా చేస్తారా తమ్ముళ్ళు మీరు? ఏమమ్మా ఆడబిడ్డలు మీరు? అది ఎన్టీ రామారావు గారి దృష్టి. అందరి అవసరం కోసం తెలుగుదేశం పార్టీ, అందరి కోసం తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క జెండా చూడండి. ఇప్పుడు కూడా మీరు చూస్తే ఆయనే గీశాడని. ఆ జెండాలో నాగలి, రైతు చిహ్నం. ఇంకో పక్క మీరు చూస్తే రాట్నం, కార్మికుల చిహ్నం. ఇంకో పక్కన గుడిస, పేదవాడి కోసం పెట్టిన గుడిస. సిద్ధాంతం మీకు అందరికి అర్థమైంది అనుకుంటాను. అర్థమైందా మీ అందరికీ? చరిత్ర ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది. చరిత్ర ఉన్నంత వరకు తెలుగు వారి కోసం పనిచేస్తుంది తెలుగుదేశం పార్టీ. అది తెలుగుదేశం పార్టీ ఆవశ్యకత అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్టీ రామారావు గారు రాకమునుపు గాని, తెలుగుదేశం పార్టీ పెట్టక మునుపు గాని ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరిగిందో ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాలి. అందుకే చరిత్ర తెలుగుదేశం పార్టీకి ముందు, తెలుగుదేశం పార్టీ తర్వాత తెలుగు జాతిని గురించి మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు ప్రభుత్వం అంటే పరిపాలన, పెత్తందారి, డబ్బులు వసూలు చేసుకోవడం, ఎక్కడికక్కడ దళారీ వ్యవస్థను ప్రోత్సహించడం. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఒకటే ఆలోచించారు, ఇవన్నీ పోవాలని చెప్పి ఆలోచించారు. అందుకే మీరు చూస్తే మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన వ్యక్తి, నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను సవాల్ చేసి చెప్తున్నా, ఎంతో మంది నాయకులు ఉన్నారు, ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఏ నాయకుడికి రాని ఆలోచన ఆహార భద్రత కోసం ₹2 కేజీ పెట్టిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత ఇప్పుడు ఆహార భద్రత దేశం మొత్తం వచ్చి బియ్యం సరఫరా చేసే పరిస్థితికి వచ్చారు, ఆహార ధాన్యాలు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరందరూ చూస్తే సంస్కరణలకు మారు పేరు ఎన్టీఆర్. ఆ రోజు మనం అందరం చూస్తే ఆఫీసులకు పోవాలంటే ఒక చోట తాలూకా ఆఫీసు, ఒక చోట మండల ఆఫీసు, ఒక పక్క పోలీస్ స్టేషన్, ఇంకో పక్క ఎలక్ట్రిసిటీ ఆఫీసు. ఇది కాదని ఒకే కలం పోటుతో మాండలిక విధానాన్ని తీసుకొచ్చి అధికార వికేంద్రీకరణ చేసి మీరు ఏ పని కావాలన్నా మండలానికి పోతే 10 కిలోమీటర్ల లోపల పనిచేసుకుని మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వచ్చారంటే అది ఎన్టీ రామారావు గారి యొక్క అధికార వికేంద్రీకరణ. ఆయన ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మాదిరిగా పేదవాళ్ళకి పట్టి పీడిస్తున్నటువంటి పటేల్ పట్వారీ వ్యవస్థని మొత్తం కూడా రద్దు చేసిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఇంకో పక్క మీరు చూస్తే చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి. వేలు ముద్రేసే వాళ్లే కాదు, ఒకప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళకు కావలసిన వేలు ముద్రలు వేసే వాళ్ళు పెట్టుకుని పెత్తనమంతా వాళ్ళ చేతుల్లో పెట్టుకుని ఇష్టానుసారం పరిపాలించే పరిస్థితికి వస్తే ఎన్టీ రామారావు గారు చదువుకున్న వాళ్ళు ఆ రోజు చూస్తే
ఎవరిని చూసినా ఒక డాక్టర్ని, ఒక ఇంజనీర్ని, ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ని, ఒక లాయర్ని రాజకీయాల్లో తీసుకొచ్చిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు నేను చూస్తున్న హైదరాబాద్ నగరాన్ని మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మానవ వనరుల అభివృద్ధి కోసం ఏదైతే చదువు చాలా ముఖ్యం, పేదవాళ్ళు నిరుపేదలుగా ఉండకుండా ఉండాలంటే ఆ నిరుపేద పిల్లల్ని బాగా చదివించాలని దేశంలో మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మట్టిలో మాణిక్యాలు మన పిల్లలు, చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి ఉంది. అలాంటి పిల్లల్ని చదివించాలని, పేదవాళ్ళకి ఉపాధి కల్పించాలని ఆ రోజులను ఆలోచించి ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు చేశారు. ఆరోగ్యం కోసం పనిచేశారు. ఇప్పుడు అందుకని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మహిళల కోసం, మగవారికి ఆడపిల్లలు మనం అందరం చూసాం. ఒకప్పుడు ఆడపిల్లల్ని చదివించేవాళ్లు కాదు, పెళ్లి చేసి ఒక అయ్య చేతుల్లో పెడితే నా బాధ్యత అయిపోతుంది అనుకునే రోజుల్లో కాదు, నా ఆడబిడ్డలు చదువుకోవాలని మహిళా యూనివర్సిటీ పెట్టి ప్రత్యేక శ్రద్ధ పెట్టడమే కాకుండా మగవారితో సమానంగా ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్రంలో 10 కోట్ల మంది ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఒక సంస్కరణవాది, రాష్ట్రాన్ని చైతన్యం చేసిన నాయకుడు, రాజ్యాధికారంలో వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు. 50% జనాభాలో వెనుకబడిన వర్గాలుంటే రిజర్వేషన్లు కూడా లేకుండా, నాయకత్వ లక్షణాలు లేకుండా గ్రామాలకే పరిమితమైన వెనుకబడిన వర్గాలకి నేనున్నానని భుజం తట్టి మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్లు తీసుకొచ్చాడు. ఆ 20% నేను వచ్చిన తర్వాత 34% చేశాను. దానివల్ల నాయకత్వం పెరిగింది, ముఖ్యమైన పోర్ట్ఫోలియో చేశారు. ఈ రోజు రాష్ట్రంలో మీరు చూస్తే బడుగు బలహీన వర్గాల్ని సామాజికంగా, రాజకీయంగా, అదే మాదిరిగా సంస్కృతి పరంగా అన్ని విధాలా పైకి తేవడానికి, ఆర్థికంగా పైకి తేవడానికి పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంది. తెలుగుదేశం పార్టీ పెట్టి 41వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరానికి ఇంకొక ప్రత్యేకత, మే 28 యుగ పురుషుడు పుట్టి 100 సంవత్సరాలు జరుపుకుంటున్నాం. ఇది అరుదైన అనుభవం. తెలుగు రత్నం, తెలుగు జాతికి ఆత్మ గౌరవాన్ని తెచ్చిన వ్యక్తి. అందుకే మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎన్టీఆర్ అంటే తెలుగు జాతి చిహ్నం, తెలుగు జాతి ఆత్మ గౌరవానికి ప్రతీక. అలాంటి మహనీయుడికి నివాళులు అర్పించడమే కాకుండా అలాంటి మహనీయుడి యొక్క స్ఫూర్తిని ఇప్పుడుండే యువతకు కూడా శిరోధార్యం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజల కోసమే ఆలోచించాం. అధికారంలో ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నా మీకోసం ఆలోచించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే ఈరోజు ఒక్క విషయం ఆలోచించాం. ఈ రోజు నుంచి మొట్టమొదటి మీటింగ్ అయింది. మళ్ళీ మహానాడు రాజమండ్రిలో పెడుతున్నాం. ఈ మధ్యలో 98 మీటింగ్లు, ఇది మొదటి మీటింగు. రాజమండ్రి 100వ సభ. ఒక యుగ పురుషుడికి నివాళులు అర్పించాలంటే మన అందరం కూడా ఒకసారి తలుచుకుని తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, దేశంలోనే కాకుండా
ప్రపంచ దేశాల్లో ఎన్టీఆర్ బర్త్డే సెలబ్రేషన్ చేయాలని పార్టీ నిర్ణయించాం. దీనికి ఒక కార్యక్రమం ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలంగాణలో అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో చేస్తాం తమ్ముళ్ళు. ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో చేస్తాం. వేరే రాష్ట్రాల్లో చేస్తాం. అమెరికాలో చేస్తాం. ఆస్ట్రేలియాలో చేస్తాం. యూరోప్ లో చేస్తాం. ఆఫ్రికాలో కూడా చేస్తాం. తెలుగు జాతి గర్వపడే విధంగా మళ్ళీ భవిష్యత్తుకు నాంది పలికే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహిద్దాం. నిన్ననే కేంద్ర ప్రభుత్వం 100 రూపాయల వెండి నాణేలు ఎన్టీ రామారావు గౌరవానికి చిహ్నంగా అనౌన్స్ చేశారు. దీనికి కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని మనస్ఫూర్తిగా ఈ మహానాడు సందర్భంగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక మహనీయుణ్ణి గుర్తుపెట్టుకోవడం మనందరి బాధ్యత. అలాంటి జాతి గౌరవించిందంటే, ఎన్టీఆర్ని గౌరవించిందంటే దేశాన్ని గౌరవించుకోవడం. అలాంటి కార్యక్రమం చేసిన ప్రధానమంత్రి గారిని మరొక్కసారి అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి మీరు కూడా ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటున్నా. తమిళలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన విషయం ఉంది. అందుకే మీరు ఒక్కసారి చూస్తే 95లో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడే టీం మెంబర్స్ అందరూ ఉన్నారు. వీళ్ళలో చాలా మంది అప్పటి నుంచి నాతో కలిసి పనిచేస్తూనే ఉన్నారు. ఈ టీం మెంబర్స్ మేమందరం ఆలోచించి తెలుగు జాతి గర్వపడాలంటే ఏం చేయాలని ఆలోచించాం. 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. 92, 93లో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. ఆ రోజే నాకు అనిపించింది ఈ రెండు అంది పుచ్చుకుంటే ప్రపంచంలో తెలుగు జాతికి తిరుగు లేదని ఆ రోజు నుంచే ప్రారంభించాం తమ్ముళ్ళు. అందుకే విజన్ 2020 తయారు చేశాను. 25-30 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే 300 కాలేజీలు చేశాం. ఒకప్పుడు మీరు చూస్తే మొయినాబాద్ లో ఒక ఆదర్శంగా మాండలిక విధానం ఉండాలంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద మొయినాబాద్ ఎంపిక చేశాం. రంగారెడ్డి జిల్లాలో హై స్కూల్స్ లేని చోట్ల ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి బ్రహ్మాండంగా అభివృద్ధికి ముందుకు పోయాం. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కసారి ఎవరైతే అడ్వాంటేజ్ తీసుకుని మానవ వనరుల అభివృద్ధి కోసం ముందుగా నాంది పలికారో వాళ్ళకు అనేక అడ్వాంటేజెస్ వచ్చాయి. నన్ను ఆ రోజు ఎవరు అర్థం చేసుకోలేదు. ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాలంటే ఎవరు చదువుకుంటారన్నారు. నేను చెప్పా ఇంజనీరింగ్ కాలేజీలు పెడతాం, చదువుకోండి అంటే చదువుకున్న వాళ్ళంతా ఇప్పుడు కోటీశ్వరులు అయ్యారు, బ్రహ్మాండంగా పనిచేసుకుంటున్నారు. ప్రపంచాన్ని జయించే శక్తి వాళ్ళకు వచ్చింది. ఈరోజు మీరు ఇంకొక పక్కన చూస్తే సంస్కరణలు, సెకండ్ జనరేషన్ సంస్కరణలు మనమే తీసుకొచ్చాం. ఒక విషయంలో కాదు, చాలా మంది భయపడ్డారు. విద్యుత్ శక్తి సంస్కరణలు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్కరణలు కానీ, పోర్ట్లు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, రోడ్లు కానీ, ఇంకో పక్క టెలికమ్యూనికేషన్ కానీ, ఇవన్నీ కూడా నాంది పలికాం. ఈరోజు మీరు చూస్తే ఒక హైటెక్ సిటీతో ప్రారంభించాం, ఒక బ్రిక్ తో ప్రారంభించాం. ఈరోజు ఏం తమ్ముళ్ళు ఆ ఏరియాకి పోతే మీకేమనిపిస్తుందో మీరే చెప్పమని కోరుతున్నా. ఇరవై 25 సంవత్సరాల కంటే ముందు హైదరాబాద్ ఎట్లుంది, ఈ రోజు హైదరాబాద్ ఎట్లుందని అడుగుతున్నా. ఒక్క ఐటీని కాదు, ఒక డాక్రా సంఘాలని, మహిళల్ని లక్షాధికారులు చేయడానికి
పొదుపు ఉద్యమాన్ని పెంచడానికి ఆ రోజే మహిళా సంఘాలు తీసుకొచ్చాం. మామూలు ఆడబిడ్డలు నేను ఒకటే చెప్పాను, ఆడబిడ్డలు ఎప్పుడు కూడా పెద్ద మగవాళ్లపైన ఆధారపడతారు. చిన్నప్పుడు తల్లిదండ్రుల పైన, పెద్ద అయితే భర్తల పైన, ముసలి వాళ్ళైతే పిల్లల పైన. 10 రూపాయలు కావాలన్నా, సినిమాకు పోవాలన్నా ఆధారపడే పరిస్థితి. ఇది కరెక్ట్ కాదని, ఆడవారికి తగిన గౌరవం రావాలని, వారిని కూడా ఆర్థిక స్వాలంబన రావాలని పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకా అనేక సంస్కరణలు ఆ రోజు అన్నారు. నేను ఆర్టీసీలో డ్రైవర్లుగా, కండక్టర్లుగా పెడతానంటే ఎవరు వస్తారన్నారు. కాదు, మా ఆడబిడ్డలు ఒక సత్తా ఉంది, నిలబడతారు, చేస్తారు. అవసరమైతే బస్సులను కూడా డ్రైవ్ చేసే శక్తి ఉందని రిజర్వేషన్లు పెట్టా. ఈ రోజు మీరు చూస్తున్నారు, ఆర్టీసీలో కండక్టర్లుగా ఆడబిడ్డలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. అది తెలుగుదేశం పార్టీ స్ఫూర్తి అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. ఒకే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం ఆ రోజు సంస్కరణని ప్రారంభించాం. ఈ సందర్భంగా మనం అందరం కూడా తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారిని అభినందించాలి. దేశానికి దశ దిశ మార్చిన వ్యక్తి, సంస్కరణలకు నాంది పలికిన వ్యక్తి, ఈరోజు దేశాన్ని అభివృద్ధి వైపు పరిగెత్తించిన వ్యక్తి పివి నరసింహారావు గారు. తెలుగు బిడ్డ, ఆయనకు కూడా మనస్ఫూర్తిగా నివాళులు అర్పించవలసిన బాధ్యత మనందరికీ ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన ఆ రోజు చేసిన పనుల వల్లనే ఆ ఫలితాలు మీరందరూ అనుభవిస్తున్నారు. ఆయన ఆ రోజు చేపట్టిన సంస్కరణని నేను ధైర్యంగా సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ తీసుకున్నాను. దానికి అదనంగా టెక్నాలజీ కలిపాను. ఆ రోజుట్లోనే విజన్ 2020 తయారు చేశా. చాలా మంది ఎగతాళి చేశారు. విజన్ కాదు, ఇది 420 అన్నారు. ఆ 420 అడ్రస్ లేకుండా పోయారు. ఇప్పుడు సెల్ ఫోన్, ఆ రోజు సెల్ ఫోన్ల కోసం నేను మాట్లాడితే ఈయన సెల్ ఫోన్ అంటాడు, తిండి పెడుతున్నా అన్నారు. ఏం తమ్ముళ్ళు, అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. భార్య లేకపోతే భర్త ఉంటాడు, భర్త లేకపోతే భార్య ఉంటుంది, సెల్ ఫోన్ లేకపోతే ఎవరు ఉండలేరు. ఆ పరిస్థితి ఈరోజు నిత్యావసర వస్తువు. మామూలుగా ఫోన్లు చేయడానికే కాదు, డబ్బులు సంపాదించుకోవడానికి, పనులు చేసుకోవడానికి ఒక సాధనం సెల్ ఫోన్. అవునా కాదా? ఎవరికి వాళ్ళ పిల్లలకి అందరికి వచ్చిందనంటే ఆ సెల్ ఫోన్లు ఎట్టు వచ్చాయో మీకు తెలియదు. కొంతమంది ఇప్పుడు కూడా ఎగతాళి చేస్తున్నారు, నేనే సెల్ ఫోన్ ఇన్నోవేట్ చేశానని. కాదు, ఈ సెల్ ఫోన్ రావడానికి గర్వంగా చెప్తున్నా, నేను ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా చేసుకుని ఆ రోజు వాజ్పేయి గారు టెలికమ్యూనికేషన్ సెక్టర్ లో డీరెగ్యులేషన్ తీసుకొచ్చారు. ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో గర్వకారణం తెలుగుదేశం పార్టీ. మీరు ఒక్కసారి చూస్తే అనేకమైన సంస్కరణలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మనం పవర్ సెక్టర్ రిఫార్మ్ చేస్తే ఇప్పుడు అందరూ ఫాలో అయ్యారు. ఈ రోజు మీరు చూస్తే టెలికమ్యూనికేషన్ సెక్టర్ లో రిపోర్ట్ ఇస్తే దాన్ని అమలు చేస్తే బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చాయి. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఒక పాలసీ ఇచ్చి మొట్టమొదటి ఎయిర్పోర్టు శంషాబాద్. ఓపెన్ స్కై పాలసీ అంటే వేరే దేశాల నుంచి, వేరే ఎయిర్లైన్స్ నుంచి ఫ్లైట్ రావాలంటే అప్పుడు రావడానికి వీలు లేదు. ఆ పాలసీ తీసుకొచ్చి ఎమిరేట్స్ ఫ్లైట్ మొట్టమొదటిసారిగా హైదరాబాద్ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్కన మొట్టమొదటిసారిగా పవర్ సెక్టర్ లో ప్రైవేట్ పవర్ ప్లాంట్ ఎక్కడన్నా వచ్చిందంటే జీవీకే పవర్ ప్లాంట్ కాకినాడలో వచ్చింది. మొట్టమొదటిసారిగా నేషనల్ హైవేస్ ఎక్కడ వేశారంటే నెల్లూరు చెన్నై మొదటి బిట్టేశారంటే
అక్కడి నుంచి గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్ వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ దేశం కోసం పనిచేసిన పార్టీ. ఇది నాకు ఎందుకంటే రాజకీయాల్లో ఉంటాం, ఏం చేశామనేది ముఖ్యం, సమాజానికి ఏ విధంగా ఉపయోగపడ్డామనేది ముఖ్యం. శాశ్వతంగా అధికారంలో ఉన్నామా, ఓసారి అర్థం చేసుకోకుండా అపోజిషన్ లో కూడా ఉంటే, అపోజిషన్ లో ఉన్న అధికారంలో ఉన్న నిరంతరం పేదవాళ్ల కోసం తెలుగు జాతి కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. భవిష్యత్తులో కూడా చేస్తాం. ఇప్పటికే అజెండా అయిపోలా, ఇంకా చాలా అజెండా ఉంది. అందుకే నేను ఒకటే చెప్తున్నాను మీ అందరికీ, ఆ రోజు చేసిన పనులన్నీ నేను ఆ రోజు బోర్డులు పెట్టా, మీరందరూ చూసుంటారు. కొంతమంది అప్పుడు ఉండేవాళ్ళు, డేర్ టు డ్రీమ్, కలలు కనండి, ఆ కల సాధించడానికి కష్టపడండి బోర్డులు పెట్టి మీలో చైతన్యం తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే ఆ రోజు 25 సంవత్సరాల కంటే ముందు 95 అంటే 2-3 ఏళ్లు మనకు దానికి దీనికైనా ప్రిపరేటరీ వర్క్ అయినా 97-98లో ప్రారంభించిన అభివృద్ధి జైత్ర యాత్ర ఈరోజు మీరు చూస్తున్నారు హైదరాబాద్ ని. అంటే ఇంత సమయంలోనే ఇది జరిగిందంటే ప్రారంభం ఒక హైటెక్ సిటీ, అక్కడి నుంచి నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలికాం, ఎక్కడికక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ తీసుకొచ్చాం, మానవ వనరుల అభివృద్ధి కోసం ఇప్పుడే బాలకృష్ణ గారు కూడా చెప్పారు, ప్రతి ఒక్క ఊర్లో స్కూల్స్ పెట్టాం, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాం, మెడికల్ కాలేజీలు పెట్టాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మానవ వనరుల అభివృద్ధి కేంద్రంగా తయారు చేశాం. కాబట్టి ఈరోజు ప్రపంచాన్ని జయించే శక్తి తెలుగు వారికి వచ్చింది. దాని నమూనా హైదరాబాద్ నగరం రాష్ట్ర అభివృద్ధి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక ఐటీ కోసమో ఇంకో దానికోసమే కాదు, సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఇప్పుడు పనిచేసే అన్ని ప్రాజెక్టుల్ని ప్రారంభించింది ఆయనే ప్రారంభించారు. అటు రాయలసీమ, ఇటు తెలంగాణ, అటు ఆంధ్రాలో మొత్తం ప్రాజెక్టులు ప్రారంభించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇంకో పక్కన ఆ రోజు మనం చేసిన మానవ వనరుల అభివృద్ధి వల్ల ఐటీ రంగంలో మన వాళ్ళందరూ బాగా రాణించారు. నాలెడ్జ్ ఎకానమీకి ఐటీ బ్యాక్ బోన్. దానివల్ల ఈరోజు అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగువాడు బ్రహ్మాండంగా. ఒకప్పుడు నేను చెప్పేవాడిని తెలుగు వాళ్ళ గురించి, ఒకప్పుడు ఓన్లీ జాబ్ వర్క్ చేసేవాళ్ళు, అమెరికా నుంచి పంపించేవాళ్ళు డేటా, మెడికల్ డేటా, అది ఇక్కడ టైప్ చేసేవాళ్ళు, దీంట్లో డబ్బులు రావు, ప్రోడక్ట్స్కి వెళ్ళమని చెప్పా. మళ్ళీ ఒక స్టేజ్లో చెప్పాను, మీరు ఉద్యోగం చేయడం కాదు, మీరు ఉద్యోగాలు ఇచ్చే దశగా ఎదగాలని చెప్పి ఎక్కడ చూసినా చెప్పా. ఒకప్పుడు జూయిష్ కమ్యూనిటీ ఉంది, 1,20,00,000 జనాభా, 60 లక్షలు ప్రపంచం అంతా ఉంటారు. ఆ జాతి మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీ. ఏ ఊరుకు పోయినా వాళ్లే ఆర్థికంగా బాగుంటారు, బ్యాంకులు వాళ్లే రన్ చేస్తారు, వ్యాపారాలు వాళ్లే రన్ చేస్తారు, రాజకీయ పార్టీలకు చందాలు ఇస్తారు, చారిటీకి డబ్బులు ఖర్చు పెడతారు. ఆ విధంగా వాళ్ళు ముందుకు పోయే పరిస్థితి వచ్చారు. వాళ్ళని డామినేట్ చేయాలని చెప్పాను. నేను గర్వంగా ఈ మీటింగ్ లో చెప్తున్న 41వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా అన్ని దేశాల యొక్క పౌరుల కంటే ఆ దేశంలో ఉండే వాళ్ళ కంటే ఎక్కువ ఆదాయం సంపాదించే వ్యక్తులు తెలుగు జాతి అని చెప్పి అనౌన్స్ చేస్తున్న ఈ మీటింగ్ లో ఆదాయంలో తలసరి ఆదాయం హైయెస్ట్ సంపాదించే శక్తికి వెళ్ళారు. అక్కడ ఆంట్రప్రెన్యూర్స్ గా తయారయ్యారు. నేను అందుకనే మొన్న ప్రధానమంత్రి గారు G20 కంట్రీస్ మీటింగ్ పెడితే
నేను ఒక మాట చెప్పాను, మీరు ఒక విజన్ తయారు చేయండి. 2047కి భారతదేశం అగ్రస్థానంలో ఉండాలి, మొదటి స్థానం గాని రెండో స్థానంలో ఉండాలి. ఇది సాధ్యం. దానికి కారణం ప్రపంచంలో ఎవ్వడికి లేనటువంటి యుఎస్పి టెక్నాలజీ భారతీయుల సొంతం, తెలుగు జాతి సొంతం. ఈరోజు భారతీయులు నేను ఎప్పుడు చెప్పేవాడిని, భారతీయులు 100 మంది ఉంటే దాంట్లో 30 మంది తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ. ఇక్కడ జాతికి ఇచ్చినటువంటి అండ, ప్రోత్సహించిన విధానం, ఫస్ట్ మూవర్ గా అడ్వాంటేజ్ వచ్చింది. దీనివల్ల ఈరోజు మీరు చూస్తే మీకు ఎవ్వరికీ అనుమానం అవసరం లేదు. నేను ఆ విషయమే చెప్పాను. దేశం 100 సంవత్సరాల స్వాతంత్రం జరుపుకున్న రోజున మన దేశం 1వ స్థానంలో కానీ 2వ స్థానంలో ఉంటాం, జాగ్రత్తగా చేసుకుంటే. అదే సమయంలో నాకు ఒక స్వార్థం ఉంది. ప్రపంచం మొత్తం తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండాలి, తెలుగు జాతిని ప్రపంచం మొత్తం గుర్తించే పరిస్థితి తీసుకురావాలి. అది కూడా సాధ్యం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఇప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు 2014లో విభజన జరిగింది. ఇప్పుడు 2 రాష్ట్రాలైనాయి. 10 కోట్ల జనాభా తెలుగు వారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 5 కోట్లు ఉన్నారు. తెలంగాణలో 4 కోట్లు ఉన్నారు. వేరే రాష్ట్రాల్లో, వేరే దేశాల్లో 1 కోటి మంది ఉన్నారు. ఈ 5 కోట్ల మందిని కూడా ఎక్కడికక్కడ ప్రోత్సహించాలని 10 కోట్ల ప్రజానీకానికి మనం ముందుకు పోయే విధంగా స్ఫూర్తినివ్వాలని, చైతన్యం చేయాలని తెలుగుదేశం పార్టీ విధానం. ఈరోజు తెలంగాణ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది. 2014లో విభజన జరిగింది. ఈ సంవత్సరంతో 10 ఏళ్లు అవుతుంది. ఆ రోజు కూడా విభజన సమయంలో 2 రాష్ట్రాలకు న్యాయం జరగాలని, తెలుగు జాతికి న్యాయం జరగాలని, సమన్యాయం 2 కళ్లను మాట్లాడి ఇద్దరికి న్యాయం చేయమని కోరిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు కూడా తెలుగు వారు ఎక్కడున్నా అక్కడుండే, ఇప్పుడు ఎందుకంటే ఒక తల్లికి పుట్టిన ఒక తండ్రికి, ఒక తల్లికి పుట్టిన 4 పిల్లలుంటే 4 సమానంగా ఉండరు. మీరు చూశారు ఇప్పుడు రిలయన్స్, ఒక తండ్రికి పుట్టిన 2 పిల్లలు సమానంగా ఆస్తి పంచుకున్నారు. ఒక ఆయన ప్రపంచంలోనే కోటీసుడిగా ఉన్నాడు, ఇంకొక ఆయన ఉన్నదంతా పోగొట్టుకుని ఇప్పుడు మామూలు వ్యక్తిగా అయిపోయాడు. వాళ్ళు అవలంబించే పాలసీస్ ముఖ్యం. విభజన జరిగిన తర్వాత నేను ఆలోచించాను, తెలుగు జాతి కోసం ఆ రోజు మనం కార్యక్రమాలు చేశాం. ఆ ఫలితాలు ఈరోజు తెలంగాణ ప్రజానీకానికి వచ్చాయి. కానీ ఇక్కడ మనస్ఫూర్తిగా అందరినీ అభినందిస్తున్నా. నేను ఆ రోజు హైటెక్ సిటీ కడితే తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి హైటెక్ సిటీ బిల్డింగ్ కూల్చేసుంటే ఏం తమ్ముళ్ళు, హైదరాబాద్ ఏమయ్యేది, అభివృద్ధి అయ్యేదా? ఆయనే కాదు, నేను ఆ రోజు ఔటర్ రింగ్ రోడ్ వేసి నాకు పేరు వస్తుంది కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ వద్దని క్యాన్సిల్ చేసుంటే హైదరాబాదుకు ఈ యొక్క వైభవం వచ్చేదాన్ని మిమ్మల్ని అడుగుతున్నా. నేను జినాం వ్యాలీ ఏర్పాటు చేస్తే జినాం వ్యాలీ వల్ల నాకు లాభం వస్తుందనుకొని స్టాప్ చేసుంటే ఈరోజు కోవిడ్కు వ్యాక్సిన్ ఇచ్చేవాళ్ళవా తమ్ముళ్ళు? ప్రపంచం గర్వపడే విధంగా జరిగేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులందరినీ, ఒకరిద్దరు కాదు, ఇప్పుడు 4 వచ్చారు. ఇటీవల కేసీఆర్తో సహా అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ తెలంగాణ అభివృద్ధిని కొనసాగించారు, నిరంతరం ముందుకు తీసుకుపోయారు. మీరు చేసిన పనికి చాలా సంతోషం. కడాన రోసే లాంటి వ్యక్తి మెట్రోని మళ్ళా లైన్లో పెట్టాడు. నేను ఇచ్చినప్పుడు మెట్రో ఇస్తే దాన్ని రాజశేఖర్ రెడ్డి చెడగొడితే మళ్ళా రోసే వచ్చి
మళ్ళా టెండర్లు పిలిచాడు, అది సెట్ చేశారు. దీనికి గర్వం, ఆనందపడుతున్నా. నేను ఎయిర్పోర్టుకు పోతే శంషాబాద్లో నా పేరు గుర్తుండకపోవచ్చు, ఔటర్ రింగ్ రోడ్డు పైన వస్తే నేను వేశానని ఎవరు చెప్పకపోవచ్చు, మీకు కూడా తెలియకపోవచ్చు, తెలుగుదేశం పార్టీ చేసింది అనుకోకపోవచ్చు. కానీ నాకు ఒక ఆత్మ ఉంది, మనస్సు ఉంది, నా మనస్సాక్షిగా పనిచేసా. ఆ తృప్తి నాకు ఎప్పుడూ ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ఓట్లు పడకపోవచ్చు, నేను ఓట్ల కోసం పనిచేయలా, జాతి కోసం పనిచేశా, నేను ప్రజల కోసం పనిచేశా. నేను నన్ను మర్చిపోయినా ఆ రోజు మనం చేసిన ఫలితాలను అనుభవిస్తే అదే చాలు అనుకొని వర్క్ చేశాం తప్ప ఎక్కడ కూడా ఏదో పేరు కోసమో ఓట్ల కోసమో లేకుంటే డబ్బుల కోసం ఎక్కడా పని చేయలేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. చాలా మంది పిల్లలు ఉన్నారు, ఇంజనీరింగ్ చదువుకొని బాగా డబ్బులు సంపాదిస్తున్నారు. మీ ఇంజనీరింగ్ కాలేజీలు రావడానికి నేనే సంఖ్యలో ఫైల్స్ తీసుకొని ఢిల్లీ చుట్టూరు తిరిగి అవన్నీ తెప్పించా. ఐటీ రావాలంటే, కొన్ని మంచి కంపెనీలు రావాలని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఢిల్లీకి వస్తే రాజకీయ నాయకులతో నాకు పని లేదంటే, నీకు నాతో పని లేదు కానీ మీతో నాకు పని ఉంది, నాకు ఒక 15 నిమిషాలు టైం ఇమ్మంటే, గ్రేట్ డిఫికల్టీతో 15 నిమిషాలు టైం ఇస్తే 4-5 రోజులుగా కూర్చొని ఆయన్ని ఎట్లా మెప్పించాలని ఒక ప్రజెంటేషన్ తయారు చేసి నేనే ఆ ప్రజెంటేషన్ ఇస్తే, నేను కూడా మైక్రోసాఫ్ట్ పెట్టాను కానీ నేను ఎక్కడా ఇలాంటి ప్రజెంటేషన్ చూడలేదు, నేను పూర్తిగా నీతో ఏకీభవిస్తున్నానని చెప్పి కడాన మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ తీసుకొచ్చానంటే దేనికోసం తీసుకొచ్చానని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఊరికే రాలా. అక్కడి నుంచి నేను సియాటిల్కి వెళ్ళాను, దావోస్కి వెళ్ళాను, 10 సార్లు అడిగాను. కడాన అనుకున్నాడు బిల్ గేట్స్, ఈయనకి ఇవ్వకపోతే ఇంక నన్ను వదిలిపెట్టడని కడాన మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ అనౌన్స్ చేశాడు. మొన్నే మీరు చూశారు ఐఎస్బి. ఆ ఐఎస్బి అయితే 4 రాష్ట్రాలు పోటీ పడితే ఆ పోటీలో తెచ్చామంటే అది నాకు తృప్తి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్న. దానికోసం ఇంటికి పిలిచి అందరినీ నేనే ప్లేట్లు అందించాను, బ్రేక్ఫాస్ట్ కి నేనే బట్లర్గా సర్వ్ చేశాను, అందరికీ గర్వంగా చేశాను. ఎందుకు చేశానంటే ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచిస్తాడు, మనిషికి కావాల్సింది అతను తృప్తి పొందితే ఆటోమేటిక్ గా మన పని అవుతుంది. అందుకే కారు దిగంగానే ఎయిర్పోర్ట్ ఒక 4 మంత్రులు పంపించా, 5 మందిని పంపించా, గార్లెండ్ చేసుకొని ప్రత్యేకమైన వెహికల్లో ఇంటికి తీసుకురమ్మన్నా. ఇంటికి వచ్చారు, నేను నేరుగా రోడ్డు మీదకి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళందరికీ పూలమాలలు వేసి శాలువాలు కప్పి అందరిని లోపల తీసుకొచ్చి బ్రేక్ఫాస్ట్ పెట్టి ఒక బ్రహ్మాండమైన ప్రజెంటేషన్ ఇచ్చి మీకు ఏం కావాలన్నా ఇస్తానని చెప్పి వేరే రాష్ట్రాలకు పోతే అడిగారు. వాళ్ళు నన్ను ఒక మాట అడిగారు, మీరు ఏమి ఇస్తారని అడిగారు. నేను ఏమి చెప్పను, మీరు 4 రాష్ట్రాలకు వెళ్ళండి, వాళ్ళు ఏమి ఇస్తారో వినండి, +1 మార్క్ చేసి మీరు పంపేయండి, నేను చేసి పెడతానని చెప్పారు. ఏం తమ్ముళ్ళు నా కోసం చేశారు ఇవన్నీ? ఎవరి కోసం? ఎవరి కోసం? తెలుగు జాతి కోసం, అవునా కాదా? మన పిల్లల భవిష్యత్తు కోసం, అవునా కాదా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమనాలా నాకైతే అర్థం కాల. సైకో అనాలనా, పనికి మాలిన దద్దమనాలనా, చేతగాని వ్యక్తి అనాలనా, విధ్వంసకారుడనాలనా, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికే పుట్టాడనాలనా? ఏం తమ్ముళ్ళు బాధ, ఆవేదన. హైదరాబాద్ నగరానికి దీటుగా
ఇంకొక నగరం కూడా వస్తే తెలుగు జాతి గర్వపడుతుందని అమరావతికి ప్రారంభించారు. అమరావతిలో నేనే ఉంటాను, హైదరాబాద్లో నేను ఉద్యోగాలు చేస్తున్నానా? ఐఎస్బీలో నేను మా పిల్లలు చదువుతున్నారా? ఎవరికోసరం ఇవి? లేకుంటే హైటెక్ సిటీలో నేను ఉద్యోగం చేస్తున్నానా? ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోకుండా అక్కడ లేనిపోని ఆరోపణలు పెట్టి రైతులు త్యాగాలు చేశారు. రైతులు 33,000 ఎకరాలు, 29,000 మంది రైతులు ప్రపంచ చరిత్రలో, ప్రజాస్వామ్య చరిత్రలో ఎక్కడా జరగని విధంగా ఒక్క లిటిగేషన్ లేకుండా, ఎవ్వరు నో అనకుండా స్వచ్ఛందంగా ల్యాండ్ పోలింగ్ లో ల్యాండ్ ఇచ్చారంటే ₹1 తీసుకోకుండా. అది తెలుగుదేశం పార్టీ మీద నమ్మకం, విశ్వాసం. మీరు ఒక్కసారి ఆలోచించండి. శంషాబాద్ కోసం 5,000 ఎకరాలు ఆ రోజుల్లో నేను అక్వైర్ చేశా. 5,000 ఎకరాలు తీసుకున్నప్పుడు ఒకటే చెప్పాను, మీకు ఉదారంగా డబ్బులు ఇస్తాం, ఆ డబ్బులు పెట్టుకొని ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది, పక్కన భూమి కొనుక్కోండి, దానివల్ల మీ భూమి విలువ పెరుగుతుందని చెప్పాను. అదే చేశారు. అదే రాజశేఖర రెడ్డి వస్తానే ఆ ఎయిర్పోర్ట్ కానీ క్యాన్సిల్ చేసి ఉంటే ఏమయ్యేది? అమరావతిని సర్వనాశనం చేసి 4 ఏళ్లుగా 5వ సంవత్సరం అయిపోయింది. 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే 3 ముక్కలాట. అవునా కాదా? ఏం తమ్ముళ్ళు, బాధ ఇది మీకు అందరికి, తెలుగు జాతికి బాధ వేయాల. ఒక ఆంధ్రప్రదేశ్ లో ఉండే వాళ్ళకి కాదు, అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియా ఉన్నా, తెలంగాణలో ఉన్నా, వేరే రాష్ట్రంలో ఉన్నా ప్రతి ఒక్కరూ బాధపడాల్సిన అవసరం, సిగ్గుపడాల్సిన అవసరం ఇలాంటి పనికి మాలిన నిర్ణయాలు. ఈ రోజు నాకు ఒకసారి అనిపిస్తుంది, 7 ఏళ్లకు మునుపు ఇదే రోజున పట్టసీమ జాతికి అంకితం చేశాను తమ్ముళ్ళు, 29 మార్చి రోజుని. ఆ రోజు ఎందుకో అనిపించింది నాకు, పార్టీ ఆవిర్భావ దినోత్సవం దేశంలోనే మొట్టమొదటిసారిగా నదుల అనుసంధానం, కృష్ణా గోదావరి 2 నదుల అనుసంధానం జరిగింది. దాన్ని జాతికి అంకితం చేయాలని 7 సంవత్సరాల కంటే ముందు ఆ ప్రాజెక్ట్ ని ప్రారంభించాం. అది ఈరోజు కృష్ణా డెల్టాలో గాని, కృష్ణా నదిలో గాని అందరి రైతులకి నీళ్లిచ్చే కల్పతరువుగా తయారైంది. అక్కడ నీళ్లు వాడుకున్న తర్వాత రాయలసీమకు నీళ్లు ఇచ్చుకునే అవకాశం వచ్చింది. ఈ రోజు నీరు అనేది చాలా ముఖ్యం. తెలుగు రాష్ట్రాలకి గోదావరి, కృష్ణా 2 నదులు ఉండడం మన అదృష్టం. ఈ 2 నదులు సకాలంగా సద్వినియోగం చేసుకోగలిగితే 2 రాష్ట్రాల్లో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. సస్యశ్యామలంగా తెలుగు నేల ముందుకెళ్లే పరిస్థితి వస్తుంది. అలాంటి దాన్ని నాశనం చేసుకునే పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ లో వచ్చిందంటే బాధేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు రాష్ట్రంలో విభజన వల్ల కంటే జగన్మోహన్ రెడ్డి సైకో ముఖ్యమంత్రి వల్ల ఎక్కువ నష్టం జరిగింది. మామూలు నష్టం కాదు, తిరిగి 30 ఏళ్ల అభివృద్ధి వెనక్కెళ్లిపోయింది. బాధ, ఆవేదన కలుగుతుంది. కానీ ఓసారి ఏమి చేసినా కేసుల మీద కేసులు తమ్ముళ్ళు, అదే పని. వాళ్ళు చేసింది ఒకటే పని చేశారు, గన్ కల్చర్. ఒకప్పుడు తుపాకీ కల్చర్ అంతా కూడా బీహార్లో వినేవాళ్ళం, బీహార్లో ఉందని. నిన్న పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి కోటలో గన్ కల్చర్ వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పే ధైర్యం ఉందా నీకని అడుగుతున్నా. మొన్న గొడ్డలి, ఇప్పుడు గన్ను.
మూడోది గంజాయి. నేను ఎక్కువ చెప్తే మీరు కూడా గంజాయికి అలవాటైపోతారని నా భయం. చైతన్యం ఎక్కువ అయిపోయి కష్టం వస్తే మీరు కూడా ఎక్కడన్నా కష్టాన్ని మర్చిపోదామని గంజాయికి అలవాటు పడిపోతే చాలా కష్టాలు వస్తాయి తమ్ముళ్ళు. అలవాటు పడితే మళ్ళా జాతి నిర్వీర్యమే. అలాంటివి కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు రాష్ట్రంలో తిరుగుబాటు ప్రారంభమైంది. మొన్న 3 గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాల్లో తిరుగులేని మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించారు. ఇది చదువుకున్న వాళ్ళల్లో తిరుగుబాటు. ధైర్యంగా ముందుకు వచ్చారు. వాళ్ళు నేను అభినందిస్తున్నా. ఇదే తిరుగుబాటు రేపు ప్రజల్లో కూడా మీరు చూడబోతున్నారు. అది తప్పకుండా జరగాలని, మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. ఇది చారిత్రక అవసరం. వస్తాం. ఆ రాష్ట్ర పునర్నిర్మాణానికి నాంది పలికి మళ్ళీ ఆ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే తెలంగాణలో ఇక్కడే ఈ గడ్డపైనే పుట్టింది తెలుగుదేశం పార్టీ. ఇక్కడే ఎమ్మెల్యే క్వార్టర్స్ లో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ మెమోరియల్ కూడా ఇక్కడే పెట్టాం. మీకు అందరికీ జ్ఞాపకం ఉంది. తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తెలంగాణలో తేవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ చారిత్రక అవసరం తెలుగు జాతికి ఉంది, తెలంగాణకు ఉంది, ప్రపంచంలో ఉండే తెలుగు వారికి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానికోసం కూడా కష్టపడి పనిచేస్తాం. ఈరోజు ఈ మీటింగ్ ద్వారా నేను ఒక సంకల్పానికి మళ్లీ నాంది పలుకుతున్నా. ఈరోజు తెలుగు జాతి ప్రపంచం మొత్తం గ్లోబల్ సిటిజన్స్ గా తయారయ్యారు. తెలంగాణ మారుమూల గ్రామంలో కూర్చొని అమెరికాకు పనిచేసే పరిస్థితికి వచ్చారు. అమెరికాలో డల్హాస్కి వెళ్తే మొత్తం తెలుగు వాళ్లే 3-4 లక్షల మంది అడుండిపోయే పరిస్థితికి వచ్చారు. ఇది ప్రారంభం. అందుకని నేను గ్లోబల్ సిటిజన్స్ దగ్గర నుంచి తెలుగు జాతి గ్లోబల్ లీడర్స్ గా తయారు కావాలి. మామూలు సిటిజన్ కి నాయకుడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది జరగాలి. 2047కి ప్రపంచంలో పవర్ఫుల్ కమ్యూనిటీ ఏదైనా ఉందంటే జూయిష్ కాదు, తెలుగు వారిని ప్రపంచం మొత్తం గర్వపడే విధంగా, చాటి చెప్పే విధంగా తెలుగు జాతి కోసం పనిచేయాలి. అది నా సంకల్పం. ఇది సాధ్యం. 25 ఏళ్లకు మనపు ప్రారంభించిన ఉద్యమం ఫలితాలు ఇచ్చింది. ఇప్పుడు ప్రారంభించే ఈ కార్యక్రమం భావితరాలకు ఆదర్శంగా ఉండాలి. భవితకు నాంది పలకాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఇది ఒక పక్క చేయగలుగుతాం. తెలంగాణలో ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి వెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్ లో పునర్నిర్మాణం చేసి అక్కడి నుంచి మళ్ళా పూర్వ వైభవం తేవాలి. ఇంకొక పక్కన నాకు బాధ కలిగించే విషయం, ఈరోజు సంపద వస్తా ఉంది. కానీ మీరు ఒకసారి చూస్తే 12% జనాభా కుటుంబాలు దినానికి 150 రూపాయలే వస్తున్నాయి. అంటే 12% జనాభా పేదరికంలో ఉన్నారు, నిరుపేదరికంలో ఉన్నారు. 12% 150 రూపాయలే ఒక్కొక్క రోజుకు ఆదాయం వచ్చే పరిస్థితి. 22% జనాభా 350 రూపాయలు వచ్చే పరిస్థితి. 1% జనాభా 62% సంపద అనుభవించే పరిస్థితికి వచ్చారు. ఆర్థిక సంస్కరణలు, నాలెడ్జ్ ఎకానమీ సంపద సృష్టిస్తా ఉంది. ఆ సంపద కొంతమందికే పరిమితం అవుతా ఉంది. అదే నా సంకల్పం. పేదవాడికి అండగా ఉంటా, నిరుపేదకు తోడుగా ఉంటా.
ఎన్టీ రామారావు గారు ఆ రోజు చెప్పిన మాట ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు. అందుకే ఈరోజు నా సంకల్పం, ఒకే సంకల్పం చేస్తున్నాను. మేధావులు అర్థం చేసుకోండి, డబ్బులుండేవాళ్ళు అర్థం చేసుకోండి, అవకాశాలు అందిపుచ్చుకున్న వాళ్ళు అర్థం చేసుకోండి. మనందరం కలిసి నిరుపేదలకు అండగా ఉండాల. మనం టెక్నాలజీ ఏజ్లో ఉన్నాం. నేను అందుకే ఈరోజు ఒక సంకల్పం చేసినప్పుడు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతాయి. దీంట్లో ఏమీ అనుమానం అవసరం లేదు. సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆద్యుడు ఎన్టీఆర్. ఇవి కొనసాగిస్తాం. రెండో పక్కన అభివృద్ధి చేస్తాం, సంపద సృష్టిస్తాం. సృష్టించిన సంపద మళ్ళీ ప్రజల కోసం ఖర్చు పెట్టే విధంగా, పేదవాళ్ళు తీసుకుపోయే విధంగా కార్యక్రమాలు చేపడతాం. అభివృద్ధి వల్ల ఫలితాలు అందరికీ యూనిఫామ్ గా రావు. యూనిఫామ్ గా వస్తే ఈ ఇబ్బందులు లేదు. కొంతమంది తెలివైన వాళ్ళు ఎక్కువ సంపాదిస్తారు, కొంతమంది చరిత్రలో కొన్ని ఆర్థిక, రాజకీయ, సాంఘిక కారణాల వల్ల వెనుకబడిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళు ఒక ఎస్సీలు ఉంటారు, ఒక ఎస్టీలు ఉంటారు, వెనుకబడిన వర్గాలు ఉంటారు, మైనారిటీ సోదరులు ఉంటారు. నేను ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రంలో చాలా షెడ్యూల్ కులాల్లో చాలా వరకు అన్టచబిలిటీ ఉంది, అంటరాంతనం ఉంది. 2 బోర్లు 2 బావుల్లో సిద్ధాంతం ఉంది. టీ తాగాలంటే ఎస్ఎల్కు వేరే గ్లాసు పెడుతున్నారంటే ఇది తప్పని జస్టిస్ పొన్నయ్యను ఒక కమిషన్ వేసి రికమెండేషన్ తెప్పించి మొత్తం దీన్ని అంటరానితనాన్ని నిర్మూలించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మనందరం మనుషులం, మానవులందరూ సమానంగానే మానవుల్లో వివక్షత చూపించడం, గుళ్ళుకు రానియకుండా చేయడం తప్పని రిపోర్టు తెప్పించి పోలీసులు పంపించి ఎంఆర్ఓలు పంపించి ఎవరైనా సరే అలాంటి పని చేస్తే బొక్కలో పెడతామని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు నా సంకల్పం సంక్షేమం, అభివృద్ధి ప్లస్. ప్లస్ అంటే ఏం చేస్తే వాళ్ళ ఆదాయం పెరుగుతుంది. మామూలుగా 5 సంవత్సరాలకు ఒకసారి తలసరి ఆదాయం 2 అయితే కొంతమంది ఆదాయం 100 సార్లు పెరిగింది, పేదవాడి ఆదాయం మాత్రం 3 సార్లే పెరిగింది. నేను ఆ పేదవాడికి అండగా ఉంటా. 3 సార్లు పెరిగేవాడికి 30 సార్లు 40 సార్లు పెంచే బాధ్యత నాది. దీనికి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. జన్మభూమి జ్ఞాపకం ఉందా మీకు? జన్మభూమి పిలుస్తుంది, రా కదిలి రా అంటే ప్రపంచంలో ఉన్న అందరూ వచ్చారు. ఈ రోజు నేను ఇచ్చే స్లోగన్ ఏంటంటే, మనిషి అయిన ప్రతి ఒక్క వ్యక్తి నీ సోదరుడు, నీ సోదరు, నీ తండ్రు, నీ చిన్నాన్నో, నీ పెదనాన్నో ఇంకా పేదరికంలో ఉన్నారు. తెలుగు జాతి వసుదైక కుటుంబం, 10 కోట్ల జనాభా కలిగిన జాతి. ఇందులో 2 కోట్ల 3 కోట్ల పేదరికం ఉంటే ప్రతి ఒక్క వ్యక్తి ఒకరికి సహకరించాలి, ఎంపవర్ చేయాలి, సాధికారత చేయాలి. అవసరమైతే ఆ కుటుంబాన్ని మీరు ఎక్కడికక్కడ వాళ్ళని అడాప్ట్ చేసుకోవాలి. అడాప్ట్ చేసుకుని నీకుండే తెలివితేటల్ని, నీకుండే నాయకత్వ లక్షణాలని వాళ్ళకు కూడా ఇచ్చి, నేను టెక్నాలజీ మొత్తం పెడతా, ప్రభుత్వం అంతా ఇస్తాం, ఆర్థిక అసమానతలు తగ్గించే విధానానికి శ్రీకారం చుట్టవలసిన అవసరం చరిత్రలో వచ్చింది. దానికి నాంది తెలుగుదేశం పార్టీ. అది ప్రారంభం ఈ రోజు నుంచి.
చాలా మంది అమెరికాలో ఉన్నారు, ప్రపంచం అంతా ఉన్నారు, హైదరాబాద్ లో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు, చెన్నైలో ఉంటారు. మీ శక్తిని బట్టి 5 కుటుంబాలను, 1 కుటుంబం 10 కుటుంబాలను మీరు కూడా అడాప్ట్ చేసుకోండి, దత్తత తీసుకోండి. మాటల్లో కాదు, చేష్టల్లో చూపియాల. సంవత్సరం అవుతాను నేనేం చేస్తానంటే ఎవరెవరు బాగా చేశారో, తలసరి ఆదాయం ఎక్కడి నుంచి ఎంత పెంచారో మళ్ళా వాళ్ళకి చెప్తా. చేయకపోతే వాళ్ళు వదిలిపెట్టి వేరే వాళ్ళు పెట్టుకుంటా. ఒక ప్రణాళిక తయారు చేస్తాం. ప్రతి ఒక్క ఇంటికి ఒక విజన్ ఇస్తా. సంవత్సరంలో ఏం చేస్తాం, 5 ఏళ్లలో ఏం చేస్తాం, 10 ఏళ్లలో ఏం చేస్తాం, వాళ్ళ ఆస్తులేంటి, వాళ్ళ అప్పులేంటి, వాళ్ళకుండే వనరులేంటి, వాళ్ళ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంత భూమి ఉంది, ఏం వ్యాపారం చేస్తారు, ఏం చేస్తే వాళ్ళ ఆదాయాన్ని పెంచుతాం. ఈరోజు వ్యవసాయం ఉంది. వ్యవసాయం చేసే రైతు దేశానికి తిండి పెడుతున్నాడు. అతను మాత్రం అప్పుల ఊబిలో కూలిపోయి కడాన ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చాడు. ఇది దౌర్భాగ్యం. అందుకనే ఒక రైతు, ఒక చేనేత కార్మికుడు, ఒక గొర్రెల కాపరి, ఒక చెప్పులు గుట్టే ఆదిగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వృత్తే చర్మకారులుగా ఉండి వాళ్ళ పని చేస్తారు. ఒక వడ్రింగ్ ఉన్నాడు, కమ్మరి, కుమ్మరి, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వారందరినీ ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తాం. వాళ్ళ స్కిల్స్ అభివృద్ధి చేస్తాం. వాళ్ళకు మార్కెట్ ఎస్టాబ్లిష్ చేస్తాం. కడాన ప్రతి ఒక్కరిని, సాధారణ కుటుంబాలను కూడా ఆర్థికంగా పైకి తీసుకొచ్చి కోటీశ్వరులు చేసే బాధ్యత సమాజానిది. నీకు 100 కోట్లుందా, అది 10,000 కోట్లు ఎట్ట చేయాలి, అడ్డదారులు ఎట్ట దొక్కాలి, అది కాదు కావాల్సింది. తృప్తి ఎప్పుడు వస్తుందంటే ఆదాయం లేని వాడికి 10 లక్షల రూపాయల ఆదాయం వచ్చే మార్గాన్ని మీరు చేయగలిగితే, ఆ 10 లక్షలు 50 లక్షలు వచ్చే మార్గాన్ని మీరు చూపించగలిగితే అది జీవితంలో తృప్తి ఉంటుంది. అదే నేను చేస్తా. అదే నా జీవితంలో ఈ పేదవాళ్ల కోసం, తెలుగు జాతి కోసం రుణపడి ఉన్నా. ఆ రుణం తీర్చుకునే రోజు వస్తుంది. తప్పకుండా చేసి నా నిజాయితీ నిరూపించుకుంటా. నా సంకల్పం ఉక్కు సంకల్పం. ప్రణాళిక తయారు చేస్తా. ఎంతో మంది ఎన్నో విధాలుగా చెప్పారు. ఇది అసాధ్యం అంటే కాదు, సుసాధ్యమని చేసి చూపించాం. ఇది కూడా చేసి మళ్ళీ చూపిస్తాను. దేశానికే కాదు ప్రపంచానికే ఒక మోడల్ని ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. అందరూ అనుకుంటున్నారు నాకు సంపద సృష్టించడమే తెలుసని. తెలుగుదేశం పార్టీకి సంపద సృష్టించడం తెలుసు. ఆ సంపద పేదవాడికి చేర్చడం కూడా తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు మేధావులు అందరూ కూడా ఆలోచించాలి. ఇంకొక పక్కన కూడా రాష్ట్రంలో ఈరోజు అందరికీ అపీల్ చేస్తున్నా, గుడ్ పాలిటిక్స్, గుడ్ గవర్నెన్స్. చాలా మంది ప్రజల్లో ఒక అనాసక్తి ఉంది. రాజకీయాలు నాకెందుకు, అర్ధగంట టైం దొరికింది, ఏదో ఒక సినిమా చూసుకుంటా, నేను నా కుటుంబం కలిసి భోంచేయడానికన్నా బయట పోతాం, లేకుంటే ఒక క్రికెట్ మ్యాచ్ చూసుకుంటా, ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి. కానీ మీ జీవితాలను మార్చేది రాజకీయం. మీ జీవితాలకు మార్పు తీసుకొచ్చేది ప్రభుత్వ పాలసీలు, పరిపాలనలో వచ్చే సమర్థత. మీరు మంచి వ్యక్తులుగాని ప్రోత్సహిస్తే, తద్వారా మంచి రాజకీయ నాయకులు వస్తే సమాజానికి వాళ్ళు మంచి చేస్తారు. దొంగలు వస్తే ఏం చేస్తారు జగన్మారిగా? అదే జరుగుతుంది. నేను మొన్న ఒక మాట చెప్పాను ప్రధానమంత్రి గారికి. నేనే డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ ఒకటి ఇచ్చాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. ప్రధానమంత్రి గారు అడిగారు, మీకు టెక్నాలజీలో అనుభవం ఉంది కాబట్టి డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ ఇమ్మంటే
నేను మొత్తం ఆర్బీఐ అందరితో మాట్లాడిన ఒక రిపోర్ట్ ఇచ్చాను. ఆ రిపోర్ట్ ఇచ్చినప్పుడు నేను ఒక మాట చెప్పాను. భారతదేశం యొక్క శక్తి ఐటీ, భారతదేశ పౌరుల యొక్క శక్తి కామన్ మ్యాన్ కూడా అమెండెంట్ కామన్ సెన్స్ ఉంది. ఇవన్నీ వాడతారా అన్నారు. తప్పకుండా వాడతారని చెప్పా. ఇప్పుడు తోపుడు బండ్లలో కూడా మీరు పోతే తమ్ముళ్ళు ఫోన్ ద్వారా డబ్బులు పే చేస్తున్నారా లేదా? కిరాణా కొట్లో పే చేస్తున్నారా లేదా? సాధ్యమైందా లేదా? ఆ రోజు బ్యాంకులు కూడా నేను ఒక మాట చెప్పాను. నేను ఇచ్చిన రికమెండేషన్ లో బ్యాంకులు కూడా ఏం చెప్పామంటే ఇంటరాపరబిలిటీ, ఊర్లో నుంచి ఎక్కడ ఎన్ని అకౌంట్లున్నా సింగిల్ అకౌంట్ కింద పరిగణించి ఎన్ని బ్యాంకుల్లో ఉన్నా ఒక బ్యాంకు ద్వారా ఇచ్చే విధంగా ఇంటిగ్రేట్ చేయమన్నాం. మనకు యుఐడి ఉంది, ఆధార్ ఉంది. భారతదేశంలో భారతీయులకు ఉన్న అడ్వాంటేజ్ ఎవరికి లేదు. ఈ రెండు కూడా ఇక్కడ నేను చెప్పింది 500 రూపాయలు రద్దు చేద్దాం, 1000 రూపాయలు రద్దు చేద్దాం, 2000 రూపాయలు రద్దు చేద్దాం, డిజిటల్ కరెన్సీకి ప్రాధాన్యత ఇద్దాం. అవినీతి పరులు రాజకీయ నాయకులకు కానీ ఇంకొకరికి కానీ బ్లాక్ మనీకి స్కోప్ ఉండదు. డబ్బులు ఆటోమేటిక్ గా వస్తుంది, బ్రహ్మాండంగా ముందుకు పోతుంది. ఎవడైనా తప్పు చేస్తే శుభ్రంగా పసిగట్టి ఇచ్చు ట్రాకింగ్. ఎల్లయ్య డబ్బులు పుల్లయ్యకి ఇచ్చాడు, పుల్లయ్య డబ్బులు రంగయ్యకి వెళ్ళాయి, ఎన్నికల్లో డబ్బులు ఇచ్చాడు, పట్టుకొని మక్కులు ఎరగొట్టేయచ్చు. అది టెక్నాలజీ స్ట్రెంగ్త్, అది టెక్నాలజీ ట్రాన్స్పరెన్సీ. అది వస్తే దేశ ఆదాయం ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు జిఎస్టీతోనే బాగా పెరిగిపోయింది. నాకు అనిపిస్తుంది ఓసారి, నేను అన్ని చూశాను. ఎన్టీఆర్ దగ్గర పనిచేశా, వాజ్పేయి గారు నాకెంతో గౌరవం ఇచ్చేవాడు. అలాంటి నాయకులతో పనిచేసిన అనుభవం ఉంది. కానీ ఇప్పుడు చెత్త నాయకులతో కొంతమందితో పనిచేసి చెత్త ఇప్పించుకోవాల్సి వస్తా ఉంది. అందుకే నేను ఆలోచించేది, ఇవన్నీ పోవాలంటే ఈ పెద్ద పెద్ద నోట్లన్నీ రద్దు చేసి డిజిటల్ కరెన్సీకి నాంది పలికితే ఈ అవినీతి అనేది అంతం చేసే అవకాశం వస్తుంది. అది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మీరందరూ తెలుగుదేశం పార్టీకి పనిచేయాలా. ఇక్కడుండే వాళ్లే కాదు, తెలుగు జాతి తెలుగుదేశం పార్టీ చేసిన కృషిని ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఈ యొక్క కృషి అందరికీ అందుబాటులో ఉండాలి అంటే మీరు కూడా పార్టీ కోసం పనిచేయాలా. కొంతమంది అంటున్నారు నేను హైదరాబాద్ లో ఉన్నా, అమెరికాలో నేనే పనిచేస్తానని. క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళు క్షేత్రస్థాయిలో పనిచేయాలి. క్షేత్రస్థాయిలో పనిచేయకపోతే హైదరాబాద్ లో ఎక్కడున్నా సోషల్ మీడియా ద్వారా మీరు పనిచేసి ప్రజల్లో చైతన్యం తేవడానికి మీరు పనిచేయాలి. దినానికి 1 గంట ప్రజల కోసం ఆలోచించండి. ఏ పార్టీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందో, సుపరిపాలనకు నాంది పలికిందో, నాంది పలుకుతుందో అలాంటి పార్టీకి సహకరించండి. మూడోది, మీరందరూ కూడా రాజకీయ నాయకులంటే ఎవరో డబ్బులు ఇస్తారు, ఎక్కడో ఖర్చు పెడతారు, లేకపోతే ఓట్లు కొంటారు, వీళ్ళు అవినీతి పరులని నానుడు వచ్చింది. నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నా. నిన్నే పార్టీ ఒక కార్యక్రమం చేశాం. శాశ్వత మెంబర్గా తెలుగుదేశం పార్టీలో ఉండాలంటే ఒక 5,000 రూపాయలు ఇమ్మని చెప్పి అన్నాం. 5,000 రూపాయలు మీకు కష్టమా? కష్టమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రతి ఒక్కరూ ఒక 5,000 రూపాయలు ఇచ్చి శాశ్వత మెంబర్ అయ్యి తెలుగుదేశం పార్టీ రాజకీయాల్ని క్రియాశీలకంగా ముందుకు తీసుకుపోవడానికి దోహదం చేయమని ప్రతి ఒక్కరిని కోరుతున్నా. మీకు నెలవారీగా జీతాలు వస్తూ ఉంటాయి. ఒక 100 రూపాయలు పార్టీ అకౌంట్ కొట్టండి, 50 రూపాయలు కొట్టండి. స్మాలర్ డొనేషన్స్ లక్షల మంది ఇస్తే పెద్దవాళ్లపైన ఆధారపడే సమస్య ఉండదు. పేదవాళ్లతో, ప్రజలతో ఈ పార్టీ
నడపాలనేది నా సంకల్పం. దానికి కూడా మీరు సహకరిస్తామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పాలి. రాష్ట్రం అంతా ఆలోచించాలి. లాభం ఫలితం వచ్చిన వాళ్ళు, మనం చేసిన ఫలితాల వల్ల కొంత ఇది వచ్చిన వాళ్ళు మళ్ళీ మాట్లాడడం లేదు, పనిచేయడం లేదు. అట్లా కాకుండా మీరు ఎప్పటికప్పుడు మీరు చేస్తే చాలా బాగుంటుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజే నేను ఈ మాట చెప్పంగానే పొత్తూరు వెంకటేశ్వర గారు ఒక 2 లక్షల రూపాయలు విరాళాలను అనౌన్స్ చేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆన్లైన్లోనే ఉంది. శాశ్వత మెంబర్ కావాలన్నా, మీరు బటన్ నొక్కాలన్నా జగన్ మార్గ దొంగ బటన్లు కాదు. మీరు పార్టీ కోసం ఒక బటన్ నొక్కి 100 రూపాయలు 200 రూపాయలు పార్టీకి పంపించండి. అది సమాజ హితం కోసం, కష్టపడి పార్టీ కోసం పనిచేసి కొంతమంది ప్రాణ త్యాగాలు చేసే కార్యకర్తలకు ఉపయోగపడుతుంది. వాళ్ళ శ్రేయస్సు కోసం, వాళ్ళ సంక్షేమానికి ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు తెలంగాణ టీడీపీ ఇంటింటికి తెలుగుదేశం బాగా జరుగుతా ఉంది. జ్ఞానేశ్వర్ని, తెలంగాణ నాయకుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న టీం తెలంగాణ బాగా పనిచేస్తున్నారు. దీన్ని ఇంకా ఉధృతం చేయాలి, స్పీడ్ పెంచాలి. పెంచి తప్పకుండా తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుంది, తేవాలి. ఇది చారిత్రక అవసరం. ఫైనల్ గా ఈ రోజు నేను 3 విషయాలు చెప్తున్నా. ఈ మీటింగ్ పెట్టాం, ఏం విన్నామంటే బాలకృష్ణ ఉపన్యాసం విన్నాం, నర్సిరెడ్డి ఉపన్యాసం విన్నాం, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట 1 గంట మాట్లాడారు, అది కూడా విన్నాం అని ఆలోచన కాదు. తెలుగు జాతికి 3 టేక్అవేలు ఇస్తున్నా. వాళ్ళు తీసుకోవాల్సింది, వాళ్ళు ఉపయోగించుకోవాల్సిన 3 నిర్ణయాలు, అతి ముఖ్యమైన నిర్ణయాలు. 3 నిర్ణయాలు. 2047కి భారతదేశం అభివృద్ధి అవుతుంది. ప్రపంచంలో భారతీయులకి గౌరవం ఉంటుంది. అందులో అగ్రస్థానాన నెంబర్ 1 కమ్యూనిటీగా తెలుగు జాతి ఉండాలి. దీనికి నాంది పలకాలి. ఇది మొదటిది. మా తమ్ముడు చెబుతున్నాడు, పసుపు జెండా తెలంగాణలో ఎగరాలి. ఎస్. 2, ఆర్థిక అసమానతలు తగ్గించాలి, పేదవాళ్ళకు అండగా ఉండాలి. అందుకే చెప్పాను, వెల్ఫేర్ సంక్షేమ కార్యక్రమాలు ప్లస్ అభివృద్ధి ప్లస్. ప్లస్ అంటే ఏంటి? ఏదైతే మొత్తం రాష్ట్రంలో జరిగే అభివృద్ధి ఫలితాలు పేదవాడికి ఎక్కువ లాభం జరిగే వ్యవస్థకు శ్రీకారం చుడతాను. మీ అందరి బాధ్యత. మీరు బాగుండడం కాదు, నీతో సమానంగా కొంతమందిని పైకి తీసుకొచ్చే బాధ్యత మీది, మిమ్మల్ని గౌరవించే బాధ్యత నాది. సమాజం రికగ్నైజ్ చేస్తాం. అందుకే ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దత్తత తీసుకోవాలి. 1 తీసుకుంటారా, 5 మంది తీసుకుంటారా, 10 మంది తీసుకుంటారా, మీ బంధువులు తీసుకుంటారా, మీ ఊరోళ్ళని తీసుకుంటారా, మీ ఊర్లో ఒక పేదవాళ్ళని తీసుకుంటారా, మీ బాధ్యత లిస్ట్ ఇస్తాం. ఆ లిస్టు ప్రకారం మీరు చేయాల్సిన అవసరం ఉంది. అదే మాదిరిగా 3వది మీరు చూస్తే కులం, మతం, ప్రాంతం, ఇవన్నీ కూడా కొంతమంది వృత్తులు, చేతి వృత్తులు, కుల వృత్తులు, వ్యవసాయం, వాళ్ళ ఆదాయం సరిగా వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలో దానికి ప్రత్యేకమైన, ఎందుకంటే చరిత్రలో మీరు ఒకసారి చూస్తే కొన్ని కులాలే పైకి వస్తాయి. దానికి కారణం సోషల్ బ్యాక్గ్రౌండ్, సామాజిక కారణాలు. రెండో పక్కన రాజకీయ కారణాలు, మూడో పక్కన సంస్కృతి, నాగరికత. ఇవన్నీ కలిసి ఆర్థిక వెసులుబాటుకు గాని ఆర్థికంగా వెనుకబడడానికి గాని కారణం అవుతున్నాయి. అందుకే తెలుగుదేశం పార్టీ ఈ కులాల గురించి ప్రత్యేకంగా ఆలోచిస్తాం.
అన్ని కులాలకు న్యాయం చేసే బాధ్యత, అన్ని మతాలకు న్యాయం చేసే బాధ్యత, అన్ని ప్రాంతాలకు న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఈ మూడు మీకు అర్థమైనాయా? అర్థమైందా అని అడుగుతున్నా. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి అర్థం చేసుకోవాలి. దానికే తెలుగుదేశం పార్టీ అవసరం, చారిత్రక అవసరం. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ అవసరం ఉంటుంది. తెలుగు జాతి ఉన్నంత వరకు నందమూరి తారక రామారావు గారు గుర్తుంటారని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈరోజు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కి చాలా రోజుల తర్వాత వచ్చా. ఒకప్పుడు జనవరి 1వ తారీఖు అంటే నేను ఎక్కడున్న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి వచ్చేవాడిని ప్రారంభించడానికి. అలాంటిది ఈరోజు చాలా రోజులకు వచ్చా. నేను అందుకనే మనం అందరం కూడా తెలుగు జాతి ఎక్కడున్నా కలిసి నడుద్దాం, కలిసి అభివృద్ధి అవుదాం. ఈరోజు కొన్ని అమెరికాలో ఉండే తెలుగు వారితో సమానంగా ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగు వారికి రాకపోవచ్చు. తెలంగాణలో హైదరాబాద్ లో ఉండే తెలుగు వారికి ఆంధ్రప్రదేశ్లో ఉండే సిటీస్ కి వ్యత్యాసాలు ఉండొచ్చు. కానీ సంకల్పం మంచిదైతే ఆ సంకల్పాన్ని మనం చేస్తే, ఒకరికొకరు అండగా ఉంటే అందరం కూడా పైకి వచ్చే అవకాశం వస్తుంది. అలాంటి సంకల్పానికి నాంది పలికిన రోజు ఈరోజు మార్చి 29 41వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం అని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ చూడడం, అదే మాదిరిగా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కొంతమందిని క్షేత్రస్థాయిలో బాధలు పెట్టినా, కొంతమంది హత్యలకు గురైన, ఆస్తులు పోయినా తెలుగుదేశం పార్టీ జెండా మోసే నా కుటుంబ సభ్యులకి శిరస్సు వంచి మరొక్కసారి పాదాభివందనం చేస్తున్నా. మీ త్యాగాలు పార్టీకి, రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించాయి. అది ఎప్పుడూ పార్టీ గుర్తుపెట్టుకుంటుంది. ఆ దిశగా ముందుకు పోతామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈరోజు ఇప్పుడు మిమ్మల్ని అందరూ అడుగుతున్నా, జై తెలుగుదేశం అంటే గట్టిగా చెప్పాలి. జై తెలుగుదేశం. నా గొంతు కొంచెం ఇదైంది, మీ గొంతులు బాగున్నాయి కదా. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఎన్టీఆర్ అమర్హై, ఎన్టీఆర్, 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 ఎన్టీఆర్. జోహార్ ఎన్టీఆర్. మా తమ్ముడు ఇవి కూడా తీసుకొచ్చాడు. కాబట్టి బ్రహ్మాండంగా మీరందరూ జయప్రదం చేసిన దానికి మరొకసారి అందరికీ నమస్కారాలు. నాకు ఒక కళ ఉంది, నాకు ఒక విజన్ ఉంది, అవే మీకు చెప్పా. మీరు కూడా ప్రతి ఒక్క వ్యక్తికి ఏం కావాలన్నా మీరు కూడా వర్కౌట్ చేసి ఇది సాధించడానికి మనం సమిష్టిగా ముందుకు పోవాలని మరొక్కసారి పిలిపిస్తూ, అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. తమ యొక్క అమూల్యమైనటువంటి సందేశం ద్వారా కార్యకర్తల్లో స్ఫూర్తి నింపారు. ఇంతటి పెద్దటి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు అందరు కూడా ఈ కార్యక్రమంతో ఇంతటితో ముగుస్తుంది. జాతీయ అధ్యక్షుల వారిని సన్మానించే వారు ఎవరైనా ఉంటే వరుసగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.